ఆంధ్ర ప్రజలు ఎన్నో ఆశలతో కూటమికి రికార్డ్ స్థాయిలో 164 సీట్లు కట్టబెట్టారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైంది. ఈ 6 నెలల పాలన అసలు ఎలా ఉంది? జనం ఆశలకు తగ్గట్టుగా పాలన కొనసాగుతుందా? ఈ కొద్ది గ్యాప్లో కూటమి సర్కార్ సాధించినవేంటి? సీఎం చంద్రబాబు సహా కూటమి నేతలు చెబుతున్నట్లుగా ప్రజారంజక పాలన నడుస్తోందా? వాచ్ ఇట్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 6 నెలలవుతోంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు సమన్వయంతో ముందుకెళుతూ ఎక్కడా తేడా రాకుండా జాగ్రత్తగా పాలన కొనసాగిస్తున్నారు. 6 నెలలుగా తమ ప్రభుత్వం చక్కని పాలన అందిస్తోందని అంటున్నారు. అందుకు తగ్గట్లుగానే వైసీపీ హయాంతో పోలిస్తే కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం అందుతోంది ఏపీకి. అంతేకాదు విజయవాడ వరదల్ని కూడా ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంది. ఇవే కాదు, అసెంబ్లీ ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసింది ఈ ప్రభుత్వం. చెప్పిన మాట నిలబెట్టుకోవడంతో ప్రజల్లోనూ కూటమి ప్రభుత్వానికి మైలేజ్ దక్కింది. అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించడం కూడా జనాల్లో మంచి పేరు తెచ్చిపెట్టింది. గత 5 ఏళ్లలో సామాన్యుడిని ఇబ్బంది పెట్టిన మరో అంశం ఇసుక ధరలు విపరీతంగా పెరిగిపోవటం. దాంతో ఇసుక పాలసీలో మార్పులు చేసింది బాబు సర్కార్. ఇప్పుడు ఏపీ ప్రజలకు ఇసుక ఉచితంగానే దొరుకుతోంది. అయితే రవాణా ఛార్జీల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయనే విమర్శలు రావడంతో దాన్ని కూడా ఆన్లైన్లోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. ముఖ్యంగా రాజధాని విషయంలో ఏపీకి ఓ క్లారిటీ వచ్చింది. జగన్ చేసిన 3 రాజధానుల ప్రయోగానికి ప్రజామోదం దక్కలేదు. పైగా గత ఎన్నికల్లో అదొక రెఫరెండంగా మారిపోయింది. దాంతో అధికారంలోకి రాగానే అమరావతి ఒక్కటే రాజధాని అని చంద్రబాబు ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు, కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్ల రుణాన్ని సంపాదించగలిగింది. దాంతో రాజధానికి భూములిచ్చిన రైతులకు మళ్లీ భరోసా దక్కింది. వైసీపీ హయాంలో అత్యంత నిర్లక్ష్యానికి గురైన మరో అంశం రోడ్లు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లపై గుంతలు పూడ్చే ప్రయత్నం చేస్తోంది. సంక్రాంతి నాటికల్లా రాష్ట్రంలోని రోడ్లను బాగు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్తున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు పనులను కూడా వేగవంతం చేసింది కూటమి సర్కార్. రివర్స్ టెండరింగ్ వల్ల జరిగిన జాప్యానికి చెక్ పెడుతూ కేంద్రం నుంచి సహకారం తీసుకుంటూ వీలైనంత వేగంగా ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇక కూటమి నుంచి గెలిచిన ప్రజా ప్రతినిధులంతా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు వింటున్నారు, పరిష్కారం చూపుతున్నారు. సీఎం చంద్రబాబు దగ్గర నుంచి కీలక నేతలంతా జనాల్లోనే ఉంటున్నారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కూడా వరుస టూర్లతో రాష్ట్రమంతా చుట్టేస్తున్నారు. ప్రజల్ని నేరుగా కలుస్తున్నారు. ఇవన్నీ ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలతలను పెంచాయి. ఇప్పటికే ఏపీలో రికార్డ్ స్థాయిలో వచ్చిన మెజార్టీ కూటమి సర్కార్కు అదృష్టంగా మారింది. రానున్న రోజుల్లోనూ 3 పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇలాగే పాలన కొనసాగిస్తే కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.